శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ఆగస్టు నెల మాసంలో ఈ యొక్క మేషరాశి వారికి ఆగస్టు నెలలో ద్వితీయ స్థానమందు కుజుడు గురుడు, అట్లే చతుర్థ స్థానమందు రవి, ఉత్తరార్ధంలో పంచమ స్థానము, అట్లనే రవి బుధులు శుక్ర బుధులు పంచమ స్థానం సంచారము, 6లో కేతువు, అట్లాగే వక్రిగత అయినటువంటి శని 10వ స్థానంలో, తదుపరి 12లో రాహు. ఈ సంచారాన్ని చూసినట్లయితే మీరు చంద్రుడు వచ్చి బోటా పుట్టిన మనకు బాగుండును. అట్లానే వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. గుడ్డిగా నమ్మటం అనేది కొద్ది వరకు మంచిది కాదు. ఈ యొక్క మేషరాశి వారికి ముందుగా ఇంకా చెప్పవలసిన సూచన ఏంటంటే, రవి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు తల్లికి అనారోగ్యము, అట్లే పంచమ స్థానంలో ఉండటం వల్ల తల్లిదండ్రుల యొక్క స్థితి చూస్తే ఉత్తరార్ధంలో చాలా బాగుంది శ్రావణ మాసం మొదలైన తర్వాత నుంచి. అట్లానే ఈ యొక్క బుధుడు ఏదైతే ఉన్నాడో పంచమ స్థానంలో, బుధుడు కొంతవరకు మిమ్మల్ని అవమానించడం కానీ, లేదా బుద్ధి కుశలత వ్యవహరించకపోవటం వ్యవహారాల్లో, అట్లానే మీ బంధువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అకారణ కలహాలు ఉండటం, ఇవన్నీ కూడా సహజంగా వచ్చే అవకాశం ఉంది. అట్లానే ఈ యొక్క శుక్రుడు చూసినట్టయితే విందులు వినోదాలు కార్యక్రమాల్లో కానీ, అట్లనే మీ యొక్క స్నేహిత వర్గంలో కానీ, ప్రేమించినటువంటి ప్రేమికులు కానీ సద్గుణాలతోని ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ పంచమ స్థానంలో రవితో కలిసినటువంటి శుక్రబుధులు కలయిక తీసినట్టయితే ఏదైనా ఒక శుభ సూచకమైనటువంటి వార్తను వినే అవకాశం ఉంటుంది శ్రావణ మాసం ఉత్తరార్ధంలో. అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం వల్ల కొంత కంటికి సంబంధించి కానీ, రక్తము సంబంధించినటువంటి అవయవాల్లో కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. అట్లానే వీరి యొక్క కుజుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల ధనాదాయం ఎంత పెరిగినా కూడా ఖర్చులు అదంతదే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి రెండు సమానంగా ఉంటాయి. వీరికి కొద్దిగా కథాకాలక్షేపం కానీ, పుణ్యక్షేత్ర దర్శనం కానీ చేసుకోవటం మంచిది. సకల కార్యము నెరవేరుతాయి. 6వ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేయడం అనేది తప్పనిసరిగా చాలా ముఖ్యమైనటువంటిది. అట్లనే దశమ స్థానంలో వక్రి సరైనటువంటి గతిని చూసినట్టయితే కర్మస్థానంలో కొంతవరకు శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో కూడా నష్టాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఇబ్బందులు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి కొంత శుభసూచకంగా ఉంది ఈ మాసము. అట్లనే క్రీడాకారులకు చిత్రలేఖనము, అనేక వ్యాసంగాలు రాసేవారికి చాలా బాగుంది. ప్రభుత్వాధికారంలో ఉన్నటువంటి వారికి ఈ బుధుడు సంచారం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అట్లానే ఈ యొక్క ప్రభుత్వోద్యోగులతో పాటు రాజకీయ నాయకులు కూడా చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ యొక్క మళ్ళీ మిగతా రైతులు కానీ, లేదా దానికి సంబంధించిన రంగంలో ఉండేటువంటి వారికి ఏదో కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఒక ఆదాయం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. వీరికి మొత్తం మీద ఈ మేషరాశి వారికి 12లో రాహు సంచారం చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచన. విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సానుకూలమైనటువంటి ధోరణి అనేది కనబడుతుంది. ఉద్యోగంలో మార్పులు స్థానచలనాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా అర్జీ పెట్టుకొని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేదా ఉద్యోగం మారడం కానీ ఇటువంటివన్నీ ప్రయత్నాలు చేయొచ్చు. కానీ కొద్దిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక దగ్గర తక్కువ వచ్చాయి ఆదాయం, ఇంకో దగ్గర ఎక్కువ వస్తుంది ఆదాయం అనుకోవద్దు. రాను రాను కొంతవరకు ఇబ్బందులు ఉన్నా కూడా సాహసం చేసి తక్కువైనటువంటి ధనాదాయం ఉండేటువంటి వాటికి వెళ్ళినా కూడా ఉత్తరోత్తర మంచి లబ్ధి పొందుతామన్న ఆలోచనతో ఉండండి. ఖచ్చితంగా వ్యవహారాలు జయం అవుతాయి. కానీ కొంతవరకు ఏంటంటే అవమానాలు పడే అవకాశం ఉంటుంది. చాలామంది తెలిసిన వాళ్ళే మిమ్మల్ని అవమానించటము, బయటవాడే నయం అనుకునే పరిస్థితికి వస్తారు. ఈ విధమైనటువంటి చర్యలు అనేవి ఈ శ్రావణ మాసంలో ఉన్నాయి. కావున ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మరి ఇటువంటి కొన్ని ఇబ్బందులు అపవాదాలు ఇవన్నీ ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సూర్యుడికి
చాలా విశేషంగా ఆరాధన చేయటం మంచిది. ఎవరికైనా కానీ ఆదిత్య హృదయపాలన చేసుకున్నా, సూర్య నమస్కారాలు చేసినా మంచిదైనటువంటి సూచన. అట్లానే కొంతవరకు అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి శనికి తైలాభిషేకం చేయటము, శనికి విశేషంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటము చాలా మంచిదైనటువంటి సూచన. కావున మేషరాశి వారికి మొత్తం మీద గ్రహ సంచారాలు ఒక 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 5 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. వారి జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ భుక్తులు వాటి వల్ల కూడా కొంతవరకు మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇది గోచారము 50% తీసుకొని జాతకరీత్యా ఉన్నటువంటి 50% ఫలితాలతోని 2 కలయగలుపుకొని తీసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళు తీర్థక్షేత్ర దర్శనం చేయటం చాలా ముఖ్యమైనటువంటిది. అలా చేయటం వల్ల ఈ అపవాదులు కానీ కొంత నీలాపరిందుల పాలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు మానిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సూర్యారాధన చాలా మంచిదైనటువంటిది. గోధుమలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదివారం పూట ఆవుకి ఎర్ర గోవుకు పెట్టడం వల్ల కొంత సానుకూలమైన వ్యవహారాలు చేయగలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి కొంతవరకు అద్భుతమైనటువంటి కాలమే చెప్పవచ్చు. ఈ శ్రావణ మాసం రాబోయేటువంటి ఆగస్టు నెల. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం ఫలితాలు వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి. మాటల్లోనే మీ యొక్క నిబద్ధత అనేది బయటపడుతుంది. కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపార్థం చేసుకోకుండా ఉంటాడు. ముఖ్యమైన విషయం ఈ ఆగస్టు మాసంలో చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే వృశ్చికానికి మనము గ్రహస్థితి చూసినట్లయితే 3లో శని వక్రగతి, రాహు 5లో ఉన్నాడు. అట్లానే సప్తమ స్థానం 7వ స్థానంలో కుజ గురువులు, అట్లే 9లో రవి, తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థానం సంచారం, శుక్ర బుధులు 10వ స్థానంలో సంచారం, అట్లానే మళ్ళీ కేతు 11లో సంచారం. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని వక్రగతి 3లో ఉన్నాడు. ఇది కొద్దిగా సానుకూలమైనటువంటి స్పందన. దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటికి కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. అట్లానే కొత్త పరిచయాలు, సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది. అట్లానే సుఖ సంతోషాలు వాటికైతే చాలా బాగా ఉన్నాయి. మీరు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది. మొండిగా వ్యవహరిస్తారు సంతానం. అలా మొండిగా వ్యవహరించాలని మీరు జీవితకాలం చూసుకోక్కర్లేదు. ఏదో సర్ది చెప్పి చేస్తే సరిపోతుంది. వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాల్చడం వల్ల మీకే ఇబ్బందులు కలుగుతాయి. వస్తు నాశనము, ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఇబ్బంది. హోమ్ అప్లయన్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బందికరమైన వస్తువు అంటే అదైనా కావచ్చు, వాహనమైనా కావచ్చు. వస్తువులు జాగ్రత్తగా దేనికి దానికి అప్పుడే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా చూసుకోవటం మంచిది. అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది. ప్రముఖుల్ని కలుస్తారు, మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో. అట్లానే కుజుడు 7లో ఉండటం వల్ల సత్ఫలితాలు అనేవి రాక కొంతవరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. అంటే అతి వేడి, ఉష్ణం కానీ లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు కానీ వెన్నుకు సంబంధించిన నొప్పులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తహీనత, రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రక్తానికి కానీ ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు బలం టాబ్లెట్ లేదా డాక్టర్ని సంప్రదించడం చేయడం మంచిది. గురుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు పుణ్యుల్ని కలవటం, సత్సాంగత్యం ఉండటం, పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుణ్య ఫలితాలు పొందటం, సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గురువును గోచరిస్తున్నాడు.
కాబట్టి రవి ఇక్కడ 9లో ఉన్నాడు సూర్యుడు. అధికారం వల్ల లాభము కార్యజయం అనేది కలుగుతుంది. తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థానంలో సంచారం ఉన్న రవి స్వక్షేత్రాధిపతి. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడి ఎదుటివారికి సమాధానం చెప్పాలి. అట్లానే బుధుడు వల్ల బుద్ధిమాంద్యత అనేది కలుగుతుంది. కాబట్టి ఆలోచన ధోరణి కొంతవరకు ఆలోచింపజేసుకునేటట్టుగా పెట్టుకోండి. అప్పటికప్పుడు ఆలోచన ధోరణి మాంద్యం జరుగుతుంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది. కాబట్టి అలా కాకుండా కొంత ఆలోచన చేసిన నిర్ణయం చెప్పండి. అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు 11వ స్థానంలో. ఈ 10వ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఏదైనా కార్యం కానీ ఆనందం కానీ విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల శుక్రుడు వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. కేతు 11లో ఉండటం వల్ల సత్కీర్తి లాభం పొందుతారు. ఇష్టకార్యసిద్ధి, మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి. కాబట్టి మొత్తం మీద వృశ్చిక రాశి వారు చూసినట్టయితే ప్రతికూల వాతావరణం ఉండే గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు. ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం అమ్మవారికి ఆరాధన కుంకుమార్చన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం. అట్లనే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవచ్చా అంటే ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ కుంకుమార్చన కానీ అమ్మవారి క్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం మంచిది. మీరు అవి ఎరుపు రంగు గోవుకి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్కీర్తి సత్లాభాలు అనేవి కలుగుతాయి. ఈ ఆగస్టు నెలలో ఈ వృశ్చిక రాశి వారికి 70% బాగుంది, 30% బాగాలేదు. కాబట్టి ఆలోచన ధోరణితో మెలగండి, మంచిగా సమాధానం చేయండి అంత మంచిగా. అప్పుడు మీ మీద ఎటువంటి అపవాదం అనేది రాదు.